హోమ్ ఫార్మసీ కిట్ ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ హ్యావ్. ఒకరోజు సడన్గా మన ఇంట్లో వాళ్ళకి ఫీవర్, హెడేక్ లేదా బాడీ పెయిన్స్ లేదా మైనర్ కట్స్ ఉన్నాయి. సో ఆ టైంలో మన ఇంట్లో రైట్ మెడికేషన్స్ ఉన్నాయా లేవా, సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చా. సో దిస్ ఈస్ డాక్టర్ జిఎండి, ఫార్మడీ గ్రాడ్యుయేట్. వెల్కమ్ టు అవర్ బ్లాగ్. జస్ట్ రోల్ ద ఇంట్రో. వై హోమ్ ఫార్మసీ కిట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ హోమ్. ఎందుకు మన ఇంట్లో ఫార్మసీ కిట్ ఉండాలి? సో ద నెంబర్ వన్, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ సేవ్ టైమ్ ఇన్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ టైంలో మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాం. సో ఆ టైంలో మనకు ఈ ఫార్మసీ కిట్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ మైనర్ కట్స్. ఏదో చిన్న చిన్న కట్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ బర్న్స్, అలాంటి టైంలలో మనకు ఈ కిట్లో ఉన్న మెడికేషన్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి. నెంబర్ టూ, ఫర్ పెయిన్ అండ్ ఫీవర్. నార్మల్గా మన బాడీ టెంపరేచర్ 98.6 ఫారెన్హీట్ సెల్సియస్ ఉంటుంది. సో ఇంతకన్నా ఎక్కువగా ఉంటే మన బాడీకి ఒక డోలో 650 సరిపోద్ది. అది కూడా అడల్ట్స్ ఏజ్ అబోవ్ 14 years. పర్ డే 4 టాబ్లెట్స్ కన్నా ఎక్కువగా క్రాస్ అవ్వకూడదు. సో అదే చిన్నపిల్లలు అయితే డోలో 500 సరిపోద్ది. ఎందుకంటే చిల్డ్రన్స్లో ఏజ్ మీద, బాడీ వెయిట్ మీద డిపెండెడ్ అయి ఉంటుంది. నెంబర్ త్రీ, ఫర్ కాఫ్ అండ్ అలర్జీ. కాఫ్లో కూడా 2 types ఉంటాయి, వెట్ కాఫ్ అండ్ డ్రై కాఫ్. వెట్ కాఫ్ అంటే స్ఫూటం ఎక్కువగా అవుట్ సైడ్ పడుతుంది. సో దానికి మంచి మెడికేషన్ ఏంటంటే సిరప్ ఆస్కారిల్ ఎల్ఎస్. ఇంకొకటి డ్రై కాఫ్. డ్రై కాఫ్ అంటే పొడి దగ్గు, దానికి సిరప్ ఏంటంటే ఆస్కారిల్ ప్లెయిన్. సో ఇంతతో పాటు మనం యాంటీ హిస్టమైన్స్ కూడా కొన్ని తెలుసుకున్నాం. సో అలర్జీస్ అంటే ఇచ్చింగ్, బాడీ ఇచ్చింగ్ అలా ఎక్కువగా ఉంటే మనము సిట్రజిన్, లివోసిట్రజిన్ టాబ్లెట్స్ తీసుకుంటాం. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకైతే ఇంట్లో ఎప్పుడు నాజల్ స్ప్రేస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓట్రివిన్ నాజల్ స్ప్రే మార్కెట్లో చాలా బాగా దొరుకుతుంది. నెంబర్ ఫోర్, ఫర్ స్టమక్ అప్సెట్. కడుపులో ఏదో వికారంగా ఉండడం, సో దాన్ని మనం తీసుకున్న ఫుడ్ వల్ల కూడా డిపెండెడ్ అయి ఉంటుంది. సో దానికి సంబంధించిన మెడికేషన్స్ ఏంటంటే యాంటీ యాసిడ్స్ అంటే జెలసిల్, డైజిన్, ప్యాండీ, పాన్40 ఇలాంటి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మనకు కడుపులో అప్సెట్ అనేవి చాలా తగ్గిపోతుంది. సో అండ్ లూజ్ మోషన్స్ అనేవి చాలా సాధారణంగా ప్రతి ఇళ్ళల్లో చూస్తాం. దానికి బెస్ట్ మెడికేషన్ ఏంటో తెలుసా? మన ఇంట్లో ఉన్న కర్డ్ అనేది ఒక ప్రోబయాటిక్. సో దాన్ని తీసుకోవడం వల్ల మనకు లూజ్ మోషన్స్ అనేవి చాలా చాలా బాగా తగ్గిపోతుంది. మైనర్ ఇంజురీస్ అంటే ఏంటో తెలుసా? సాధారణంగా మనం కిచెన్లో వంట చేసేటప్పుడు నూనె మీద పడడం, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు ఫింగర్ కట్ అవ్వడం, అలాంటి చిన్న చిన్న దానిని మైనర్ ఇంజురీస్ అంటారు. సాధారణంగా మనం వంట చేసేటప్పుడు మన హ్యాండ్ మీద ఏదైనా ఆయిల్ పడితే హ్యాండ్ తీసుకువెళ్ళి రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టాలి. ఎందుకంటే బ్యాక్టీరియా ఏదైనా బబుల్స్ ఫామ్ అయితే అది మనకు ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. బేసిక్ టూల్స్. సాధారణంగా మన బాడీలో ఉన్న టెంపరేచర్ మెజర్ చేయడానికి థర్మామీటర్ యూజ్ చేస్తాం. నార్మల్ బాడీ టెంపరేచర్ 98.6 ఫారెన్హీట్ సెల్సియస్. సో ఇంతకన్నా టెంపరేచర్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా మనం మెజర్ చేయడానికి ఈ థర్మామీటర్ యూజ్. బీపీ ఆపరేటర్. నార్మల్గా మన ఇంట్లో బీపీ ఉన్న పేషెంట్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మన ఇంట్లో డైలీ బీపీ చెక్ చేసుకోవడానికి బీపీ ఆపరేటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి గ్లూకోమీటర్ అంటే మన ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఈ గ్లూకోమీటర్ అనేది షుగర్ ఏ లెవెల్లో ఉందో చెక్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సేఫ్ టిప్స్. ఫస్ట్ మెడిసిన్ తీసుకున్నప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటో తెలుసా? ఎక్స్పైరీ ఖచ్చితంగా టాబ్లెట్ స్ట్రిప్ పైన ఖచ్చితంగా చూడాలి. ఒక 3 months ముంచే ఉంటే ఆ టాబ్లెట్స్ మనం తీసుకోకపోవడం చాలా మంచిది. ఇంకొక పాయింట్ ఏంటో తెలుసా? పిల్లలకు చాలా దూరంగా పెట్టాలి మెడిసిన్స్ అనేవి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా పిల్లలు అవి మెడిసిన్స్ తీసుకుంటే చాలా ప్రమాదం అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మెడిసిన్స్ ఎప్పుడు చాలా కూల్ ప్లేస్లలో సేవ్ చేయాలి. సో నెవర్ అండ్ ఎవర్ యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకోకండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.